గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ. రాత్రి నుండి వాన పడుతూనే ఉంది 11 గంటల నుండి. ఇక చూడండి, దిస్ ఈజ్ ద లొకేషన్ అండ్ హియర్ ఐ యామ్. ఇవాళ నైట్ 11 గంటల నుండి ఇవాళ రాత్రి 10-11 గంటల దాకా వాన ఉంది. సో కాబట్టి మనం ఇక్కడే పడుకుంటాం. మేము వేడివేడిగా కాఫీ తాగి ఏమన్నా ప్రిపేర్ చేసుకొని తిని ఇవాళకి సంవత్సరం ఫ్రెండ్స్. ఇవాళకి 12 నెలలు. చిన్నగా ఎమోషనల్ అవుతున్నాను. బట్ ఇక్కడ రీచ్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో అన్నీ నాకు తెలుసు. ఎన్ని దేశాల వీసాలు, 2 సార్లు ఆస్ట్రేలియా వీసా రిజెక్ట్ అవ్వడం, ప్రతి కంట్రీలో ఇండియన్ పాస్పోర్ట్ చూసి డౌట్ పడడం, అవమానాలు, ఎంతోమంది కామెంట్స్, ఎంతోమంది నాకు మనీ హెల్ప్ చేయడం మీరు. అండ్ ఒక్కొక్కసారి చేతిలో రూపాయి లేని రోజు, ఒక్కొక్క రోజు తిండి లేని రోజు, ఒక్కొక్క రోజంతా నీళ్ళు లేకపోవడం, శ్రీలంకలో ఎలిఫెంట్స్ అటాక్ చేయడం క్యాంప్ మీద, రోడ్లలో వైల్డ్ ఎనిమల్స్, వాన, చలి, ఎండ, మంచు, కొండలు, గుట్టలు. మై గాడ్, నేను ఎన్ని దాటొచ్చిన, అసలుకి ఎన్ని అచీవ్ చేశాను. ఇవాళకి 31,600 కిలోమీటర్లు రైడ్ స్టార్ట్ చేసి సంవత్సరం, అండ్ సైక్లింగ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాల 1 నెల. ఇండియా 15,000 కిలోమీటర్లు, శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, కొరియా. ఒక దేశం వెంటనే చాలా గొప్ప అనిపిస్తుంది. అలాంటి ఇన్ని దేశాలు. ఈ జర్నీ 2032లో ఎండ్ అవుద్ది. అండ్ లక్షల కిలోమీటర్ల సైకిల్ రైడ్ ఉంటుంది. ఎండ, వాన, ఎడారి ఏమీ ఉండదు, తొక్కుకుంటూ పోవాలి అంతే. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ మై ఫ్రెండ్స్. నాకు హెల్ప్ చేస్తున్నారు, నాకు ప్రతి ఒక్కటి నాకు ఫైనాన్షియల్గా సహాయం చేస్తున్నారు, మెంటల్గా సహాయం చేస్తున్నారు, ఫిజికల్ నేను చూసుకుంటా. అండ్ లవ్ యూ ఆల్. A day starts with positive vibes. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా. ఇది మనము అంటే అక్కడైతే క్యాంప్ వేసుకున్నా, అక్కడే ఉంది క్యాంపింగ్ టెంట్. సో ఇట్లయితే బయటకు వచ్చిన, ఎందుకంటే ఆకలి అవుతుంది, ఏమైనా తిందామని చెప్పేసి. ఏం తినాలో అర్థం అవ్వట్లేదు. సరే మనం వండుకుందామని చెప్పేసి నేను అనుకున్నా, కానీ వండుకుంటా, బట్ అప్పటి వరకు ఏదైనా కాఫీ ఇట్లా వేసుకుందామని అనుకున్నా. అంతకన్నా ముందు కొన్ని వండుకోవడానికి సామాన్లు కావాలి. సామాన్లు అయితే ఇప్పుడు నా దగ్గర ఏం లేవు ప్రస్తుతానికి. ఇక్కడ ఒక బ్యాంబూ ఫారెస్ట్ ఇట్లా అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. ఈ బ్యాంబూ ఫారెస్ట్ కూడా చూడవచ్చు. ఈ పక్కనే బ్యాంబూ ఫారెస్ట్. కానీ వండుకోవడానికి 7-Eleven అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మనం కొన్ని సామాన్లు కూడా తీసుకోవచ్చు. సో ఆ సామాన్ల కోసం కూడా చూస్తున్నాయి. వీళ్ళు వర్షం పడ్డా కూడా వీళ్ళు ఎవరైతే తిరగడం మాత్రం ఆపట్లేదు, అంత చాలా డెడికేటెడ్గా ఉన్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ వాటికి సంబంధించినవి ఉన్నాయి. సో ఈ ఐస్ క్రీమ్స్ అయితే మనం ఏం తింటాంలే కానీ ఈ వానలో. సో ఐస్ క్రీమ్స్ అయితే నాకు వద్దనే అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఏంటి సమోసాలా ఉన్నాయి, ఇవేంటి సమోసాలా నాకైతే తెలియదు ఇవి సమోసాలు ఏంటో. ఇవి సమోసాలా ఉన్నాయి. వీటి లోపల ఏంటివి చియా సీడ్స్, వీటితో బ్యాంబూతో చేసిన ఏదో ఉంది. ఇది కొంచెం బ్యాంబూ ఫుడ్, వెరైటీ ఫుడ్ అనుకుంటా. సో అదైతే మనమైతే తీసుకుందాము, ఆర్డర్ పెట్టుకుందాము, తిందాము. హాయ్, హౌ మచ్? కుషన్. గుడ్. Yeah, it's okay.
Chutsumpan. చుస్సుంఫాన్ Okay. చుస్సుంఫాన్ Okay. చుస్సుంఫాన్ అంట. సో వేంగే చుస్సుంఫాన్ అంట తీసుకుందాము. అండ్ 9,000 అంటే 600 రూపాయలు. వన్ వన్ ఓకే. సరే ఎట్లుంటో చూస్తా. Thank you. బాగుంది. గుడ్ గుడ్ టేస్టీ. చలో ఇవి కార్న్ అండి. ఈ కార్న్ బాగుంటుంది, తిందామా? అయ్యో సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కార్న్, స్వీట్ కార్న్ ఇది. వాటర్ వేడి చేద్దాం ఫస్ట్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్. వెదర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. చూడండి మీరు. ఎక్సలెంట్ వెదర్. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే ఇంకా తినేసి వచ్చాను బయటికి వెళ్ళి. సో వర్షం అయితే చాలా బీభత్సంగా పడుతుంది. మీరు చూడొచ్చు, నీళ్ళు ఇక్కడ దాకానే అయితే వచ్చేసినాయి. మనం క్యాంప్ ఇక్కడ ఉంది, నైట్ చూపెట్టినట్టు. కానీ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే, ఇక ఇటు సైడ్ కూడా నీళ్ళు బాగా వచ్చేసినాయి. పొద్దుగాల నేను చూసినా కదా, ఈ వాటరు ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాటరు ఇక్కడ దాకా వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఇది నిండిందని అర్థము. నేను పొద్దున ఇక్కడే కదా ప్రిపేర్ చేసుకునేది ఫుడ్ గిట్లా. ఇదంతా కాలువ అంతా నిండింది. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫ్లడ్స్ ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా అవి అని చెప్పేసి అని చూస్తున్నా. అలర్ట్స్ అయితే ఏం లేవు అని చెప్పేసి చెప్పింది వైష్ణవి, ఎవరైతే ఉన్నారో నిన్న ఫ్రెండ్. సో తనైతే ఏం అలర్ట్స్ లేవు రంజిత్ అని చెప్పేసి చెప్పింది. అండ్ ఇదేమో నిండింది, ఈ నది మొత్తం అయితే నిండింది మొత్తం. అక్కడ మన క్యాంప్ ఉంది కదా, కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఎక్కువ వచ్చేసి వాటర్ మొత్తం నిండితే ఈ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. సో కానీ ఇప్పుడు మనం ఈ వర్షంలో మాత్రం ఎక్కడికి పోలేము. హోటల్స్కి ఇట్లా అన్నీ కూడా క్లోజే ఉంటాయి. సో మీకు చూస్తున్నారు కదా, వర్షం అయితే పడుతూనే ఉన్నది చాలానే. అండ్ రాత్రి 3 గంటల దాకా వర్షం ఉంది. మరి ఈ విధంగానే కంటిన్యూగా పడితే అటు సైడ్ మొత్తం కొండలు దాటి వచ్చినాం కదా, ఆ కొండలకి వెళ్ళి ఎక్కువ వర్షం వస్తే మాత్రం ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. మీరు చూడొచ్చు అక్కడ నీళ్ళు అయితే బాగానే వస్తున్నాయి. అక్కడ నాకు కొంచెం అంటే ఐఎమ్ ఓకే, బట్ లిటిల్ బిట్ కొంచెం టెన్షన్ అంతే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ గుడ్. ఈ నీళ్ళు అయితే నిండుగుండి వస్తున్నాయి. నేనైతే సామాన్లన్నీ అయితే రెడీగా సర్దుకొని పెట్టుకుంటా.
లైక్ ఎప్పుడు ఏమైనా కూడా సడన్గా సర్దుకొని పోయేలాగా నీళ్ళు మెల్లమెల్లగా పెరుగుతాయి కదా, ఒక్కటేసారి పెద్ద ఫ్లూట్స్ వచ్చి అయితే అవకాశం ఉండదు. సో ఇక ఇక్కడైతే క్యాంప్ వేసాను. ఈ నీళ్ళు కూడా కొంచెం దగ్గర దాకా వస్తున్నాయి, పైకి వెళ్ళి వచ్చేటివి, వీటి వల్ల ఏం ప్రాబ్లం లేదు మనకి. ఇదంతా ప్రాబ్లం అంతా ఈ నదితోటే. చూస్తా 2-3 గంటల దాకా చూస్తా అండ్ పడుకోను 2-3 గంటల దాకా. ఇక వర్షం తగ్గిన తర్వాత ప్రశాంతంగా పడుకుంటా. ఇక్కడ తగ్గిన కొండల పైకి వెళ్ళి అయితే నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది సడన్గా ఫ్లడ్స్. కానీ ఇలాంటి అలర్ట్స్ అయితే ఏం లేవు, ఇవంతా తడితడిగానే ఉన్నాయి. ఇవన్నీ నిండితే కానీ ఇక్కడ దాకా వచ్చినాయంటే మన టెంట్ అక్కడ ఉంది కొంచెము, ఇక్కడ దాకా వచ్చినాయంటే ఓకే. ఇక్కడ దాకా వస్తే కథం ఇంకా సర్దుకొని పైకి ఎక్కి ఆడ లైక్ అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడికైనా పోవచ్చు. లేకుంటే పైన అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్లో పోయి అయినా కూర్చోవచ్చు. ఇన్ని తెలిసినాక ఇడికెళ్ళి పోవచ్చు కదరా అని అంటారు, బట్ ఇడికెళ్ళి పోలేను ఈ వర్షంలో. బట్ ఓకే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ నాకు ఈ డోపమైన్ అడ్రినలిన్ రష్ కావాలి, పెరగాలి, అప్పుడే కొంచెం ఒక అడ్వెంచరస్ థింగ్లా ఉంటుంది. సరే సో ఫ్రెండ్స్, ఇప్పుడే వాన అయితే తగ్గింది. వాళ్ళు చెప్పినట్టు 3 o'clock తగ్గింది, అంటే 1 అన్నారు, మరి తర్వాత 3 దాకా చిన్న చిన్న చిటుకులు పడ్డాయి, తగ్గింది. ఫ్లో కూడా మామూలుగా ఫ్లో కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇవి కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది లేండి, కానీ చూసుకోవాలి. ఇది ఎందుకు చూపెట్టినా అంటే ఎప్పుడైతే ఎవరైతే క్యాంప్స్ వేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నది పక్కన పడుకుంటారో, కొండల నుండి ఎప్పుడైతే నీళ్ళు వస్తూ ఉంటాయో అలాంటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నది పక్కన పడుకోవద్దు. ఆ నది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఏంటి అని కూడా తెలుసుకొని పడుకోవాలి. కొండల పైనకి వెళ్ళి నీళ్ళు చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ ఫ్లో అటు సైడ్ ఎక్కువ వర్షం పడ్డ వల్ల ఫ్లో ఎక్కువ వచ్చేసి ఒకటిసారి మొత్తం కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఒకప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ కూడా తెలియదు, అట్లుంటుంది అన్నట్టు ముచ్చట. సో ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు కానీ లేకుంటే అక్కడ అకస్మాత్తుగా వరదలు వచ్చే దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మాత్రం మీరు పడుకోవద్దు, అంటే అక్కడ క్యాంపులు వేసుకోవద్దు, పడుకోవద్దు. సో ఇది చెప్పడానికే నేను అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే ఇంకా వచ్చే అవకాశం లేదు, మళ్ళీ రేపు మాత్రం ఇక్కడ నుండి వీలైనంత వరకు తొక్కాలి, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ వాన ఉన్నది. సో ఇవాళ ఒక తిండి తిన్నా, దాని గురించి చెప్పాలి ఫ్రెండ్స్. అసలుకి నూడిల్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన నూడిల్స్ చికెన్ అని చెప్పేసి తీసుకున్నా. నూడిల్స్ తిన్న తర్వాత చికెన్ ఇయ్యలేదు వాళ్ళు. ఆ నూడిల్స్ బ్యాంబూ ఉంటాయి కదా, మన బ్యాంబూ కట్టెల యొక్క లేత బొంగులను కట్ చేసి వండిర్రు, అందులో నూడిల్స్ కూడా వేసారు. తిన్నా, బాగానే ఉంది, హెల్దీ. తర్వాత తింటానా చికెన్ ఏదో తింటానా, అదేంటో మాంసం లాంటిది ఉన్నది తింటానా. నేను స్నేల్ అది అని అనుకున్నా. తర్వాత కరకర అంటాను, ఏంటిదిరా ఇది అని చెప్పేసి కొంచెం గమనించి చూస్తే అది మామూలు ఎగ్గు లోపల పిండం ఉంటుంది కదా, పిల్ల, అది బయటికి రాకముందుకే వీళ్ళు ఉడికిచ్చి దాన్ని తింటారు అన్నట్టు. చైనాలో కానీ, వియత్నాంలో కానీ, కంబోడియాలో కానీ, ఈ ఇండోనేషియాలో తిన్నారు, ఈ జపాన్లో, కొరియాలో. సో వీళ్ళు ఇలాంటి తిండి తింటారు. ఇది బాగా ప్రోటీన్ ఫుడ్. మనం బోన్ మ్యారో తోటి, చిన్నపిల్లల బోన్ మ్యారో తోటి ట్రీట్మెంట్ చేస్తాం కదా, క్యాన్సర్ ట్రీట్మెంట్, అలాంటిది అన్నట్టు వీళ్ళకి ఇది. సో అట్లా వీళ్ళు తింటారు అన్నట్టు దాన్ని. అది తెలిసిన తర్వాత ఒక్కటేసారి అదంతా అక్కడ పడేసి డైరెక్ట్ వచ్చేసిన నేను. సో ఇలాంటి ఫుడ్ ఒక్కొక్కసారి చూసినప్పుడే అంత దారుణంగా అనిపిస్తుంది అన్నట్టు. సో అది ముచ్చట. సంవత్సరం 365th డే చాలా అడ్వెంచరస్గా గడిచింది అండ్ నా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నా వీళ్ళ వీడియోలో. ఇక్కడ సర్వైవ్ అయినా అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బై బై, లవ్ యూ ఆల్.